సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ గా అడుగుపెట్టడం అనుకున్నంత తేలిక కాదు. డబ్బు పేరు రెండు ఒక్కసారిగా వచ్చి పడే ఫీల్డ్ ఇది. కాబట్టి ఇక్కడ పోటీ కాస్త గట్టిగానే ఉంటుంది. రోజు కొన్ని వందల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి చోట్ల నిలదొక్కుకోవడం అంత ఆషామాషి కాదు. అయినా కాకినాడ శ్రీదేవి ఇక్కడికి వచ్చి కోర్టు సినిమాతో పెద్ద హిట్ కొట్టేసింది. కోర్టు సినిమా చూసిన వాళ్ళు ఎవరి అమ్మాయి ఇంత బాగా చేసింది అని అనుకోకుండా ఉండలేరు. రీల్స్ చేస్తూ శ్రీదేవి నిదానంగా ఈ ట్రాక్ లోకి వచ్చింది. అయితే అదృష్టం కలిసి వచ్చి మొదటి సినిమాతోనే పెద్ద హిట్ నమోదు చేసింది. యూత్ లో నుంచి చాలా మందిని తన అభిమానులుగా మార్చేసింది. అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. చాలా పెద్ద హీరోయిన్ కావాలని ఉందని, తప్పకుండా అవుతాననే నమ్మకం ఉందని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పుకొచ్చింది. చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా సక్సెస్ చూసిన శ్రీదేవి ఎలాంటి కథలను ఎంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా ఫీల్డ్ లో నెగ్గుకు రావడం అనేది అంత తేలికైన విషయమేం కాదు. కృతి శెట్టి, శ్రీలీల వంటి గ్లామరస్ బ్యూటీలు తొలి సినిమాలతోనే భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత కూడా పెద్ద హిట్లే కొట్టారు. కానీ ఇప్పుడు వారి చేతిలో ఉన్న ప్రాజెక్టులు చాలా తక్కువ. ఇక బేబీ సినిమాతో యూత్ ను ఒక ఊపు ఊపేసిన వైష్ణవి చైతన్య కూడా ఆ తరువాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఏప్రిల్ 10న విడుదల కానున్న జాక్ పైనే ఆమె ఆశలు పెట్టుకుంది. కాబట్టి కథలను, పాత్రలను ఎంచుకునే విషయంలో శ్రీదేవికి ఫ్యాన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు. చూడాలి శ్రీదేవి జోరు ఎప్పటి వరకు కొనసాగుతుందో.